హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజైతే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన పాస్తా రెసిపీ మేము ఎలా చేసుకుంటామో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. సో అందులోకి పాస్తా ఉంటుంది కదా, పాస్తా యాడ్ చేసుకోవాలి. పాస్తా అండ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం అదే బౌల్ తీసుకుంటున్నాము. బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్, షార్ప్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవి బాగా కొంచెం ఫ్రై అయింది అని అనిపించినప్పుడు మనం చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. చిల్లీ సాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి వీడియో. సో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పాస్తా అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. అండ్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో మీకు తప్పకుండా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియో అయితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మీరైతే to like, share, subscribe. Thank you for watching. See you again. Bye.